అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 28వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను అయితే ఎదుర్కోబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరదిష్టి, నరఘోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే ఒకే ఒకసారి సంప్రదించి చూడండి. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది. మన గురువు గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా చూడచక్కని రూప లావణ్యం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. అలాగే ఎంతో గంభీరమైనటువంటి చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడాను వీరి యొక్క మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మాత్రం వీరికి ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక సంఘటన అయితే విచిత్రంగా వీరి మనసులో ఉన్నటువంటి ఒక అశాంతిని దూరం చేసే విధంగా అయితే జరగబోతుంది. ఆ విషయం మీకు చాలా ఆశ్చర్యకరమైన సంఘటన అయినప్పటికీ కూడాను మీ జీవితంలో జరగబోతుంది. మీరు ఎంతో కాలంగా కోల్పోయిన జీవితాన్ని, చాలా రోజులు బాధపడిన ఒక బంధం ఏదైతే ఉందో ఆ బంధం తిరిగి మరలా మీ జీవితంలోకి అడుగు పెట్టేటువంటి ఒక శుభ సమయం అనేది చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు ఈ యొక్క విషయం చాలా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా అయితే ఉంటుంది. ఆనందంగా మీరు కలిగించేటువంటి ఒక గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ జీవితంలోకి రాబోయే ఆ యొక్క బంధం, ఒక పాత వ్యక్తి మరలా మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు. ఈ రోజున బలంగా అయితే మరిన్ని సూచనలు కనబడబోతున్నాయి. మీరు మర్చిపోయానని చెప్పుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, మధ్యలో మాటలు ఆగిపోయి ఒక దూరమైన వ్యక్తి కావచ్చు, సుదూరమైనటువంటి ఒక దూరపు బంధువు కూడా కావచ్చు, మీ యొక్క పాత స్నేహితులు కావచ్చు, మీ జీవితంలోకి అసలు ఎందుకు మరలా ఇప్పుడైతే వారు తిరిగి రావాలనుకుంటున్నారు? అది నిజమైన ప్రేమతో వస్తున్నారా? గతంలో చేసినటువంటి తప్పుని ఏదైనా సరి చేసుకోవడానికి వస్తున్నారా? లేదా వారి యొక్క వ్యక్తిగత అవసరాల కోసం మిమ్మల్ని సంప్రదించడానికి వస్తున్నారా అనే విషయం తప్పకుండా మీరు పూర్తిగా అయితే అర్థం చేసుకోవాలి. ఆ యొక్క బంధం తిరిగి మీ జీవితంలో ప్రవేశపెట్టడానికి గల కారణం ఏదైతే ఉందో అది కూడా ఒక పాత వ్యక్తి నుండి ఊహించని విధంగా, ఒక వ్యక్తి నుండి వచ్చే సమాచారం, అనుకోకుండా జరిగేటువంటి ఒక కలయికలతో మీ యొక్క ఆలోచనలతో ఈరోజున పూర్తిగా మారే అవకాశాలు కూడా కలిగిస్తూ ఉన్నాయి. మరి ఆ వ్యక్తి తిరిగి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తీసుకునే ఒక నిర్ణయం ఏదైతే ఉందో అది మీ యొక్క ప్రేమ జీవితం, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలపై కూడా చాలా రకాలుగా ప్రభావాలను చూపించే విధంగా అయితే ఉండబోతుంది. అయితే మీరు తీసుకున్న నిర్ణయం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మీ యొక్క మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు బలహీనతగా తీసుకుంటున్నారు. గతంలో మిమ్మల్ని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మరలా మీ జీవితంలోకి ఏదో ఒక రూపంలో రావాలని చెప్పైతే చూస్తూ ఉన్నారు. మీకు మీ యొక్క కుటుంబ, ప్రేమ, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, వివాహం, ధనం, ఆరోగ్యం ఇటువంటివన్నీ కూడా చూసి మీరు ప్రభావితం కాబోతున్నారు. మీ యొక్క ఫలితాల కోసం మీరు తప్పకుండా అయితే రేపటి రోజున జరిగేటువంటి ఒక శుభ సూచకాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బంధాన్ని మీరు ఏ పరిస్థితులు అయితే మీ జీవితంలోకి స్వాగతించాలి, ఆ పాత వ్యక్తి ఎవరు, తిరిగి రావడానికి గల కారణం ఏంటి, మీ జీవితంలోకి ఆ వ్యక్తి రావడం ద్వారా మీకు ఇది పరీక్షా సమయం ప్రారంభమా లేదా ఒక శుభ సంకేతమా, ఒక్కొక్క విషయాన్ని మీరు తప్పకుండా అయితే తెలుసుకొని తీరాలి. మీ మనసుపై సంబంధించిన బంధాలకు ఒక ఆలోచన విధంగా అయితే సాధారణంగా మీరు మర్చిపోయిన సంఘటన ఏదైతే ఉందో అకస్మాత్తుగా ఈరోజు మీకు గుర్తుకు రాబోతుంది. ఇంట్లో కొన్ని పాత వస్తువులను చూసినప్పుడు, కొన్ని పాత జ్ఞాపకాలు కావచ్చు, మీకు ఏదైనా అనుకొని ఒక చిత్రపటం చూసినప్పుడు ఒక పాత సందేశం కూడా వినిపించవచ్చు. మీకు తెలిసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మరలా మీతో అదే మాట తిరిగి మరలా చర్చించడానికైతే రాబోతున్నారు. అయితే రేపటి రోజున మీరు చేసుకునే సంతోషాలకు కావచ్చు, కుటుంబాలకు కావచ్చు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. మీ జీవితంలో ఎంత సంపాదించినప్పటికీ కూడాను, ఎంత పేరు వచ్చినా మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు మీ పక్కన లేకపోతే ఏదో వెలితిగా ఉన్నట్లుగా ఉంటుంది.
మీరు డబ్బు మాత్రమే ఆనందాన్ని ఇవ్వదని అయితే తెలుసుకోవాలి. మీ యొక్క మాటను అర్థం చేసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ కష్టాన్ని గుర్తించే వ్యక్తి ఎప్పుడూ కూడా మీ పక్కన ఉండాలని మీరు తపన పడుతూ ఉంటారు. గతంలో మిగిలిపోయినటువంటి ఒక బంధం ఏదైతే ఉందో తిరిగి మరలా మీ ముందుకు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అది ప్రేమ బంధం కావచ్చు, జీవిత భాగస్వామి యొక్క బంధం కావచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం అయితే ఉంది. మిమ్మల్ని మర్చిపోయి మరలా మిమ్మల్ని గుర్తు చేసుకునే సందర్భాలు కూడా చాలా కాలంగా మీరు గమనిస్తూ ఉండొచ్చు. మీతో మాట్లాడాలా వద్దా అనే సందేహం కూడా వెనకడుగు వేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఘటన ఒక ధైర్యాన్ని కలిగించి ఉండవచ్చు. ఈ రోజున గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి ప్రస్తావన కూడా రాబోతుంది. అయితే కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, ఒక పాత పరిచయమైన ఒక మంచి గట్టి బంధం ఏదైతే ఉందో అది మీ మనసును ఒక సందిగ్ధంలో పడవేసే విధంగా అయితే ఉండబోతుంది. ఈ విషయంలో మీరు సాయంత్రం లోపు ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. మీరు ఊహించినటువంటి మాటలు వినబోతున్నారు. ఒక వ్యక్తి ద్వారా మీరు వారి యొక్క ఉద్దేశం కొంతవరకు అర్థం కానుంది. ఇక్కడ జాగ్రత్త ఎంతైనా అవసరం. గ్రహాల యొక్క అనుకూలత చాలా మీకు ఈ రోజున మంచి అవకాశాలను అయితే తీసుకురాబోతుంది. ఆ వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి రావడానికి గతంలో మర్చిపోయిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గతంలో ఎందుకు తప్పు చేశారు, మీ జీవితంలో వారిని దూషించవలసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందనేది మీ జీవితంలోకి రావడానికి కలిగిన కారణాలు ఏంటనేది ప్రశాంతంగా మీరు కూర్చొని ఆలోచించాలి. మరలా ఏదైనా గందరగోళాలను తీసుకొచ్చే ప్రయత్నాలు వారు చేస్తున్నారనే విషయాన్ని మాత్రం మీరు గమనించుకొని తీరాలి. ఆ విషయానికి వస్తే మాత్రం మీ జీవితాన్ని కాస్త స్పష్టతగా అయితే కనబడుతూ ఉంటుంది. అయితే బయట వ్యక్తులు ఎటువంటి బంధాన్ని వదులుకోరు. బయటకు మాత్రం ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ మీకు దూరం అయితే పట్టినట్లుగా మీ పనులు మీరు చేసుకుంటూ పోతారు. ఆ వ్యక్తి ఎందుకు మారిపోయారు, నేను ఎందుకు ఈ రకంగా తప్పు చేశాను, మాట్లాడితే బాగుండని చెప్పి చాలా రకాలుగా పదే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావాన్ని కూడా వారు కలిగి ఉంటారు. రేపటి రోజున ఇష్టబంధాలతో పేరుతో గొడవలు చేయడం అలాగే ఇష్టం ఉండదు. అంతేకాకుండా ప్రశాంతత కావాలి, గొడవలు వద్దు. కోపంతో మాట్లాడితే ఏది మనము గొడవకు వెళ్లకుండా కొంత సమయాన్ని మౌనంగా కేటాయించడం చాలా మంచిది. ఆ మౌనం తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు మౌనంగా ఉన్నారంటే మీకు బాధ లేదని కాదు, మీకు ఎక్కడ ఏది మాట్లాడలేదనేది చక్కగా తెలుసు అని అయితే అర్థం. అయితే చాలా వరకు బంధాలు చెడిపోకూడదు అనేటువంటి ఒక గొప్ప నమ్మకంతో మీరు వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పటికీ కూడాను వారికి ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఇదే అలవాటు గతంలో కూడా మీ జీవితంలో ఒక మంచి వ్యక్తిని మీకు దూరం చేసే విధంగా చేస్తుంది. ఎప్పటికీ కూడా అంటే ఏ రోజుకి కూడా న్యాయపరంగా ఎవరికి అన్యాయంగా చేయలేదు. ఏదైనా తప్పు చేసి ఉంటే మాత్రం అది వెంటనే క్షమించేస్తారు. ఆ కారణంగా మీ యొక్క విలువ ఎదుటి వ్యక్తులకు చాలా బాగా పూర్తిగా అర్థమైతే కాదు, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎవరు ఏంటనేది మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వ్యక్తులు తెలుసుకుంటారు. మీరు గతంలో ఉన్నట్లుగా ప్రతి విషయాన్ని భరించే స్థితిలో అయితే ఇప్పుడు లేరు. కాలం చాలా రకాలుగా చాలామందికి గుణపాఠాలు నేర్పించి ఉంటుంది. నిజంగా మీకోసం ఎవరైతే మీ వెంట ఉన్నారో కొంతవరకు ఇప్పటి వరకు మీ దగ్గర ఎవరైతే ఉన్నారని అర్థం చేసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కనుక మీరు మారుతున్న సమయంలో గతంలో మీకు దూరమైనటువంటి వ్యక్తి మరలా మీ వైపుకు రావడం అదే గమనార్హం. అయితే మీకోసం ఎదురు చూసినటువంటి ఈ సమయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఆశ్చర్యాన్ని కలిగించబోతుంది. మరి ఆ సమయంలో ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక SMS రావచ్చు, లేదా మీ మధ్య ఒక పాత వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక సమాచారాన్ని కూడా తీసుకురాబోతున్నారు. తిరిగి ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఆహ్వానించాలా వద్దా అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితం, మీ యొక్క జీవితానిపై నిర్ణయం అయితే మీపైనే ఆధారపడి ఉంటుంది కనుక అది స్పష్టంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మీ జీవితంలో కొత్త కదలికనైతే తీసుకురాబోతుంది. ఈ రోజున మీరు తప్పకుండా మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది. చిన్న విషయాన్ని కూడా ప్రశాంతంగా మాట్లాడే భావాన్ని పెంచుకుంటారు. ఎటువంటి విషయాన్నైనా కోపంతో మాట్లాడకుండా కాస్త ప్రశాంతంగా మాట్లాడడం చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపాన్ని ప్రదర్శించవద్దు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. అలాగే రేపటి రోజున మీరు కులదేవత యొక్క ఆరాధన చేయడం, గోమాతను సేవించడం చాలా మంచిది. అలాగే ఉదయం నిద్ర లేవగానే ఇల్లంతా పరిశుభ్రపరచుకొని తులసి కోటకు పూజ చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని దగ్గరలో ఉన్న అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించడం చాలా మంచిది. ఎరుపు రంగు వస్త్రాలను ధరించి అమ్మవారికి కుంకుమార్చన చేయడం, అలాగే తామర పూలతో అమ్మవారిని పూజించడం చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. లక్ష్మీ కటాక్షం కోసం
తప్పకుండా అమ్మవారిని నిగ్రహంతో మీరు సంకల్పం చేసుకోండి. కనకదార స్తోత్రాలు, లక్ష్మీ సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు పఠించడం చాలా ముఖ్యమనైతే తప్పకుండా అయితే తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.